సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లాస్ట్ మినిట్ డెకార్ ఐడియా కోసం చూస్తుంటే ఈ వీడియో మీకోసమే. నేను ఈ బ్యాక్ డ్రాప్ మీషో నుండి ఆర్డర్ చేశాను. అరౌండ్ 500 ఆ రేంజ్‌లోనే వచ్చేసింది. నాకు ఇది సింపుల్‌గా చాలా అనిపించింది. ఎలాంటి ఫెస్టివ్‌కైనా మనం బ్యాక్ డ్రాప్ కోసం చూస్తుంటాం కదా! ఫ్లవర్ బ్యాక్ డ్రాప్ కోసం. సో, ఇది చాలా పర్ఫెక్ట్ అనిపించింది. సింపుల్‌గా 5-10 మినిట్స్‌లో అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించే డెకార్. మీరు ఎలాంటి ఫ్లవర్ బ్యాక్ డ్రాప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఆర్ న్యాచురల్. నేను విగ్రహం సైజ్‌కి తగ్గట్టుగా టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇలా చిన్న ప్లేట్‌లో వాటర్ పోసి తమలపాకులన్నీ లైన్‌గా అరేంజ్ చేసుకోవడమే. ఇలా రౌండ్‌గా అరేంజ్ చేసుకున్నాక మంచి లుక్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మనం యూజ్ చేసే రెగ్యులర్ పూజ ఐటమ్స్‌తోనే నేను ఇక్కడ డెకర్ చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయిపోయినట్టు అనిపించింది. నేను ఇక్కడ డెకర్ చేస్తుంటే ఈషా కచేరీ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఇంకా తమలపాకుల పైన ఇలా రోజ్ ఫ్లవర్స్‌తో రౌండ్‌గా అరేంజ్ చేస్తున్నాను. కాడలు తీసేస్తే ఇంకా బెస్ట్. ఇంకా చాలా బాగా నించుంటాయి. లేదంటే రోజ్ పెటల్స్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ సింగిల్ లేయర్‌లోనే అరేంజ్ చేసుకుంటున్నాను. ఫ్లవర్స్ అన్ని రౌండ్‌గా అరేంజ్ చేసుకున్నాక మిడిల్‌లో ఇట్లా గ్లాస్ బౌల్ ఒకటి పెట్టి నేను దానిపైన ఇలా విగ్రహం పెట్టాను. తర్వాత అనిపించింది ఈ గ్లాస్ బౌల్ కూడా కవర్ చేసుంటే బాగుండేది ఫ్లవర్స్‌తో అని. కుందులు పెట్టాక చాలా మంచి లుక్ వచ్చింది. లాస్ట్ మినిట్ డెకార్ అయినా ఎంత నీట్‌గా వచ్చిందో కదా! సింపుల్‌గా ఏ హడావిడి లేకుండా చాలా ఈజీగా అయిపోయినట్టు అనిపించింది. ఇలా మనకున్న దాంట్లో చాలా తృప్తిగా పూజ చేసుకోవడమే. మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే వచ్చే ఆనందం వేరు. నేను ఇక్కడ డెకార్ చేయగానే ఈషా పూజ చేయడం స్టార్ట్ చేసేసింది. ఈ సింపుల్ డెకార్ ఐడియా మీకు కూడా యూజ్ అవుతుందని ఆశిస్తూ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.